హలో ఫ్యామిలీ. ఈ వీడియోలో ఐపీఎల్ 2026 ఫైనలిస్ట్ ఆర్‌సీబీ టీమ్ యొక్క కంప్లీట్ ప్రివ్యూ అనాలిసిస్ చూద్దాము. ఈ టీమ్‌కి స్ట్రెంగ్త్ ఏంటి? వీక్‌నెస్ ఏంటి? అలాగే బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎవరు? క్వాలిఫైర్ 1లో ఎలా పర్ఫార్మ్ చేస్తారు? అలాగే బెస్ట్ ప్రాబబుల్ 11 ఎలా ఉంటే బావుంటుంది అన్న విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే స్ట్రెంగ్త్. వీళ్ళకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వీళ్ళకున్న బ్యాటింగ్ డెప్త్. ఆర్‌సీబీ లైనప్‌లో టాప్ నుంచి లోవర్ మిడిల్ ఆర్డర్ వరకు క్వాలిటీ బ్యాటర్స్ ఉన్నారు. అలాగే ఒక బ్యాటర్ ఎక్కడన్నా ఫెయిల్ నెక్స్ట్ ఆడగలరని ఆడగలిగే కెపాసిటీ ఉన్న బ్యాటర్స్ ఉన్నారు. సో, అది వీళ్ళకి స్ట్రెంగ్త్ అవుతుంది. అలాగే ఇంకొకటేంటంటే వాళ్ళ యొక్క కెప్టెన్ రెండో స్ట్రెంగ్త్. వాళ్ళ యొక్క వాళ్ళకి ఒక మంచి బెస్ట్ కెప్టెన్ ఉన్నాడు. లాస్ట్ టైమ్ ఆర్‌సీబీ కప్ గెలిపించారు. ఈసారి ఫైనల్ దాకా తీసుకొచ్చాడు. సో, తన కెప్టెన్సీ బావుంది. అలాగే క్వాలిఫైర్ 1లో కూడా మంచి కెప్టెన్సీ నాక్ ఆడింది. సో, మంచి డెసిషన్స్ తీసుకుంటూ మంచిగా చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి కెప్టెన్ మంచి బలం. అలాగే టాప్ ఆర్డర్ మంచి ఎక్సలెంట్ ఫార్మ్‌లో ఉంది. టాప్ ఆహ్, ఓపెనర్‌గా ఆడుతున్న విరాట్ కోహ్లీ, 1 డౌన్‌లో ఆడుతున్న పడిక్కల్, 2 డౌన్‌లో ఆడుతున్న పాటిదార్. వీళ్ళు కన్సిస్టెంట్‌గా రన్స్ స్కోర్ చేస్తూ టీమ్‌కి స్ట్రాంగ్ స్టార్ట్స్ ఇస్తున్నారు. ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ బౌలింగ్. పవర్ ప్లేలో డెత్‌ని మంచిగా వేస్తున్నారు. 1, 2 మ్యాచ్‌లో కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా మ్యాచ్ సినారియోని బట్టి కూడా చేంజ్ అవుతుంది. బెస్ట్ పవర్ ప్లే బౌలింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్. టాప్ ఏవైతే ఫైనల్‌కి రీచ్ అయ్యాయో 2 టీమ్స్ కూడా క్వాలిటీ బౌలింగ్ ఉంది. వీళ్ళు పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. డెత్‌లో కూడా మంచిగా కట్టడి చేస్తున్నారు. సో, వీళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. బౌలర్స్ భూమి, హాజల్‌వుడ్ డెత్‌లో అలాగే పవర్ ప్లేలో మంచిగా కంటైన్ చేయగలరు. కాకపోతే భూమి ఎక్కువ బలం వీళ్ళకి. ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. వీక్‌నెస్ గురించి చెప్తున్నా. వీక్‌నెస్ విషయానికొచ్చేస్తే మిడిల్ ఆర్డర్‌లో ఎక్కువ రన్స్ అనేది మనం చూడలేదు. ఎక్కువ టాప్ ఆర్డర్ మీదే ఎక్కువ అంటే మంచి స్ట్రెంగ్త్ చెప్తున్నాం కదా! ముగ్గురు బ్యాటర్స్. వాళ్ళ నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇచ్చాం. మిగతా మిడిల్ ఆర్డర్‌లో రబాడా షెఫర్డ్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ నుంచి అంత గొప్ప ఇన్నింగ్స్ అయితే వాళ్ళ స్టాండర్డ్ తగ్గ ఇన్నింగ్స్ అయితే రాలేదు. సో, వాళ్ళు ఒకవేళ అవకాశం వచ్చి మంచిగా పర్ఫార్మ్ చేయగలిగితే టీమ్‌కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ లేదు, వాళ్ళు పర్ఫార్మ్ చేయలేకపోయారంటే టీమ్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో, ఇది నేను వీక్‌నెస్‌గా కన్సిడర్ చేస్తున్నాను. ఫినిషర్స్‌గా జితేష్, డేవిడ్ అంత గొప్ప నాక్స్ అయితే ఈ సీజన్‌లో మనం చూడలేదు. సో, ఇదొక వీక్‌నెస్. ఇంకొక బిగ్గెస్ట్ వీక్‌నెస్ ఏంటి అంటే వీళ్ళకి ఆ ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది ప్రాపర్‌గా లేదు. మంచిగా బౌలింగ్ రావట్లేదు. ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్. సిక్స్త్ బౌలింగ్ ఏదైతే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారో అదంత ఎఫెక్టివ్‌గా ఉండడం లేదు. సో, ఇది ఈ టీమ్‌కున్న వీక్‌నెస్, స్ట్రెంగ్త్. ఇందాక చెప్పుకున్నాం కదా! బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టీమ్‌కున్నది ఏంటంటే వాళ్ళ యొక్క ఆల్ రౌండర్ ఉన్నారు కదా! అతను మంచి అడ్వాంటేజ్. బ్యాట్‌తోను, బౌలింగ్‌తోను మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. తనే కృణాల్ పాండ్యా. బ్యాట్‌తో మంచిగా కొన్ని రన్స్ కాంట్రిబ్యూట్ చేశాడు. అలాగే బౌలింగ్‌లో కూడా మంచిగా వికెట్స్ తీశాడు. ఆ మిడ్ ఆర్డర్స్‌లో అవకాశం ఇచ్చిన వల్ల కొంచెం ప్రూవ్ చేసుకుంటున్నాడు. 1, 2 మ్యాచెస్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలిచాడనుకుంటాను. నాకు ఎన్ని మ్యాచెస్ గెలిచాడో తెలీదు కానీ గెలవడం అయితే జరిగింది. ఇది. ఇప్పుడు మనం బెస్ట్ పెర్ఫార్మన్సెస్ బ్యాటింగ్‌లో ఎవరు చేశారు? బౌలింగ్‌లో ఎవరు చేశారనేది చూద్దాం. బ్యాటింగ్ విషయానికొచ్చేస్తే వాళ్ళ టాప్ రన్ స్కోరర్ ఓపెనర్ విరాట్ కోహ్లీ. 15 మ్యాచెస్‌లో 600 రన్స్ స్కోర్ చేశాడు. అలాగే నెక్స్ట్ వాళ్ళ కెప్టెన్ 15 మ్యాచెస్ 14 మ్యాచెస్‌లో 486 రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత వన్ డౌన్‌లో ఆడుతున్న దేవదత్ పడిక్కల్ రన్స్ స్కోర్ చేస్తున్నాడని చెప్పాను కదా! 463 రన్స్ స్కోర్ చేశారు 15 మ్యాచెస్‌లో. ఇది బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వాళ్ళ నుంచి వచ్చినవి. ఇంకా బౌలింగ్ విషయానికొచ్చేస్తే భువనేశ్వర్ కుమార్ 26 వికెట్స్ తీసుకొని పర్పుల్ క్యాప్ రేస్‌లో టాప్ 2లో ఉన్నాడనుకుంటా. రబాడా ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు. నాకు గుర్తున్నంత వరకు.
ఒకవేళ ఏదైనా తప్పైతే కింద కామెంట్స్‌లో కరెక్ట్ చేయండి. ఆ తర్వాత హ్యాజెల్‌వుడ్ 12 మ్యాచెస్‌లో 13 వికెట్స్ ఎన్నో తీసుకున్నాడు. ఇంక రసిక్ సలందర్ ఇంకొక కీ బౌలర్. వీళ్ళకి ఆ డెత్‌గా మంచి స్లో రన్స్ ఏసి, రన్స్ తక్కువ కంటైన్ చేసిన ప్లేయర్ రసిక్ సలందర్. 11 మ్యాచెస్‌లో 16 రన్స్ చేశాడు. 16 వికెట్స్ తీశాడు. బెస్ట్ బౌలింగ్, బెస్ట్ బ్యాటింగ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! కీ ప్లేయర్ కృణాల్ పాండ్యా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు బౌలింగ్, బ్యాటింగ్‌లో. ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ ఏంటి? బ్యాటింగ్‌లో ఎంత స్కోర్ చేశాడు? బౌలింగ్‌లో ఎంత స్కోర్ చేశాడు ఇన్ని మ్యాచెస్‌కి అన్నది ఇప్పుడు చూద్దాం. బ్యాటింగ్‌లో క్రూషియల్ 15 మ్యాచెస్‌లో 224 రన్స్ స్కోర్ చేశాడు. అలాగే బౌలింగ్‌లో 15 మ్యాచెస్‌లో 13 వికెట్స్ తీశాడు. ఇవి తన నుంచి వచ్చిన బ్యాటింగ్, బౌలింగ్ పర్ఫార్మెన్స్. కృణాల్ పాండ్యా కొన్ని 70 ఆడ్ రన్స్ కొట్టాడు. ఒక 2 మ్యాచ్‌లు 40 ఆడ్ రన్స్ అంతా స్కోర్ చేశాడు. క్వాలిఫైర్‌లో కూడా 40 రన్స్ అంత స్కోర్ చేశాడు అగైన్స్ట్ జీటీ. ఇవి స్ట్రెంగ్త్, వీక్‌నెస్, బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఈ టీమ్ యొక్క ప్లేయర్స్ జీ టీమ్ మీద కీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేశారు జీ టీమ్ మీద జరిగిన ఈ లీగ్ మొత్తంలో అని చూసుకుంటే మొత్తం 3 మ్యాచెస్ జరిగాయి. జీటీకి, ఆర్‌సీబీకి మధ్యలో ఫైనల్‌లోకి రాకముందు. ఆ 3 మ్యాచెస్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ బెంగుళూరులో జరిగిన మ్యాచ్‌లో 44 బాల్స్ 81 రన్స్ స్కోర్ చేశాడు. అలాగే అహ్మదాబాద్‌లో జరిగినప్పుడు రివర్స్ ఫిక్చర్‌లో 13 బాల్స్‌లో 28 రన్స్ స్కోర్ చేశాడు. ఇంకా క్వాలిఫైర్ 1లో ధర్మశాలలో 25 బాల్స్‌లో 43 రన్స్ స్కోర్ చేశాడు. ఇది విరాట్ కోహ్లీ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ పడిక్కల్ బెంగుళూరులో జరిగినప్పుడు 27 బాల్స్ 55 రన్స్ చేశాడు. అహ్మదాబాద్‌లో జరిగినప్పుడు 24 బాల్స్‌లో 40 రన్స్ స్కోర్ చేశాడు. ధర్మశాలలో క్వాలిఫైర్ 1లో 19 బాల్స్‌లో 30 రన్స్ స్కోర్ చేశాడు. నెక్స్ట్ వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ వచ్చేసి బెంగుళూరులో జరిగినప్పుడు 5 బాల్స్‌లో 8 రన్స్ స్కోర్ చేశాడు. నెక్స్ట్ అహ్మదాబాద్‌లో జరిగినప్పుడు 15 బాల్స్‌లో 19 రన్స్ స్కోర్ చేశాడు. ఇంకా క్వాలిఫైర్ 1లో ఈ రెండిటి రివెంజ్ మ్యాచ్‌గా 33 బాల్స్‌లో 93 రన్స్ స్కోర్ చేశాడు. నాట్ ఔట్‌గా ఉన్నాడు ఆ మ్యాచ్. తన ఇన్నింగ్సే క్రూషియల్ అయింది. ఇంకా కృణాల్ పాండ్యా విషయానికొచ్చేస్తే తను 12 బాల్స్‌లో 23 రన్స్ స్కోర్ చేశాడు బెంగుళూరులో జరిగినప్పుడు. అహ్మదాబాద్‌లో జరిగినప్పుడు అంత మంచి పర్ఫార్మెన్స్ అని కాదు. 4 బాల్స్‌లో 4 రన్స్ స్కోర్ చేశాడు నెక్స్ట్ క్వాలిఫైర్ 1లో చెప్పుకున్నాం కదా! మంచిగా పర్ఫార్మ్ చేశాడని 28 బాల్స్‌లో 43 రన్స్. ఇది బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అగైన్స్ట్ జీటీ ఈ 4 ప్లేయర్స్ పర్ఫార్మ్ చేశారు. ఇంకా బౌలింగ్ విషయానికొచ్చేస్తే కృణాల్ పాండ్యా బెంగుళూరులో జరిగినప్పుడు వికెట్ ఏం తీయలేదు గానీ ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాడు. 50 రన్స్ స్కోర్ చేసి 50 రన్స్ ఇచ్చి. అహ్మదాబాద్‌లో జరిగినప్పుడు బౌలింగ్ రాలేదు. 12.4 ఓవర్స్‌లోనో ఇక్కడ చేస్తాడు. నెక్స్ట్ క్వాలిఫైర్ 1లో 2 వికెట్స్ తీసి 16 రన్స్ ఇచ్చాడు. ఇది కృణాల్ పాండ్యా పర్ఫార్మెన్స్. నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్ విషయానికొచ్చేస్తే బెంగుళూరులో జరిగినప్పుడు ఒక వికెట్ తీసి 31 రన్స్ ఇచ్చాడు. అహ్మదాబాద్‌లో జరిగినప్పుడు 3 వికెట్స్ తీసి 28 రన్స్ ఇచ్చాడు. క్వాలిఫైర్ 1లో 2 వికెట్స్ తీసి 28 రన్స్ ఇచ్చాడు ధర్మశాలలో. ఇది జీటీకి అగైన్స్ట్‌గా ఈ టోర్నమెంట్‌లో తన పర్ఫార్మెన్స్. నెక్స్ట్ హాజెల్‌వుడ్ విషయానికొచ్చేస్తే బెంగుళూరులో జరిగినప్పుడు 40 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ తీసి. అహ్మదాబాద్‌కొచ్చినప్పుడు 56 రన్స్ ఇచ్చాడు. వికెట్స్ ఏమి తీయకుండా. అలాగే క్వాలిఫైర్ 1లో 39 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. నెక్స్ట్ వచ్చేసి రసిక్ సలందర్. తిను బెంగుళూరులో ఆడినప్పుడు 28 రన్స్ ఇచ్చి వికెట్ ఏమి తీయలేదు. అహ్మదాబాద్‌లో బౌలింగే రాలేదు. అసలు ప్లేయింగ్ 11లోనే లేడు. నెక్స్ట్ క్వాలిఫైర్ 1లో 2 వికెట్స్ ఇచ్చి 24 రన్స్ ఇచ్చాడు. ఇది వాళ్ళ పర్ఫార్మెన్స్ అగైన్స్ట్ జీటీ. ఇప్పుడు బెస్ట్ ప్రాబబుల్ 11 ఫైనల్‌కి ఎవరుంటారని నా ఒపీనియన్ ప్రకారం అయితే ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, 3లో పడిక్కల్, 4లో పటిదార్, 5లో
టిమ్ డేవిడ్, 6లో జితేష్, 7లో కృణాల్ పాండ్యా, 8లో భువనేశ్వర్ కుమార్, 9లో హ్యాజెల్‌వుడ్, 10లో రసిక్ సలాందర్ ఉంటారని నా ఒపీనియన్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉండొచ్చు అంటే ఒకవేళ మీరు ఫస్ట్ బౌలింగ్ చేస్తే శివ శర్మ ఉంటాడు. అదే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే రమారీ షెఫర్డ్ వస్తాడు ఇంగ్లాండ్‌లో. ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు ఈ టీమ్ గురించి? కాపో మళ్ళీ ఆర్‌సీబీ కప్ గెలిచి డిఫెండింగ్ చాంపియన్స్ అవుతారా? థర్డ్ టీమ్ అవుతారా? డిఫెండింగ్ చాంపియన్స్ అయ్యి. అంతకుముందు ఆర్‌సీబీ అంతకుముందు ముంబై చేశారు. ఐ థింక్ చెన్నై చేశారు. నేను తప్పైతే కరెక్ట్ చేయండి. కేకేఆర్ కూడా చేశారని లేదా అన్నది నాకు గుర్తు రావట్లేదు. ఇది. ఒకవేళ కేకేఆర్ గాని చేసింది ఫోర్త్ టీమ్ అవుతుందా? లేకపోతే కన్సిస్టెంట్‌గా థర్డ్ టీమ్ డిఫెండ్ చేస్తున్న టీమ్‌గా మారుతుందా? మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టీమ్ అనాలిసిస్‌తో కలుద్దాం.